మొన్న రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎన్నికల గురించి కూడా మాట్లాడింది. మహబూబ్ నగర్ జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతూ వారు ఓటమిని ముందే ఒప్పేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, మన జిల్లాకు లేక లేక ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు ఎలాగైనా దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ జిల్లాలో ఆయన నియోజకవర్గం ఈ మామునార్ పార్లమెంట్ లోనే ఉంది. అంటే ఎందుకు మాటి మాటికి రేవంత్ రెడ్డి గారు నన్ను గద్దె దింపుతారంట, నన్ను దింపేస్తారంట అని ఒదికి సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఒదికి ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనేటటువంటి భయంతోన కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగంలోనే ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు, ఈ జిల్లాలో నన్ను దొంగ దెబ్బ దీనికి చూస్తున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందా? ఏమన్నా ఈ పార్లమెంట్లో ఆయన గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి అయినా ఊడిపోతుందా? ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే డిసైడ్ అయిపోయినరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మేము బీజేపీ కోటేస్తాము, రేపు పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు డిసైడ్ అయిపోయినరు. ఈ రోజు మిమ్మల్ని చూసి ఓటేయలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీకు ఓటేసిండు. మీరు వాపును చూసి బలుపు అనుకోకండి, వాపును చూసి బలుపు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు. ఇంకా మాట్లాడతాడు ఆయన, సొంత జిల్లాలో రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా తిట్టుకుంటూ తిరగవచ్చని కుమ్ముక్కైందట. అయా టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైంది మీరు కుమ్ముక్కయ్యే కదా, డ్రామా ఆడే కదా. ఎవరు తవ్వుకున్న గుంతలే వాళ్లే పడినట్టు బీఆర్ఎస్ వాళ్ళు గుంతలో పడినరు. భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకుంటుంది తెలంగాణలని ఒక డ్రామా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ లేస్తుందని మీడియాల ద్వారా రాపించి కర్ణాటకలో వచ్చింది, ఇక్కడ అయిపోయింది, వచ్చేస్తాను డ్రామా చేపించి రాపించింది నువ్వే కదా. ఈ డ్రామా రావులే కదా రాపించింది మీడియాలలో పెద్ద ఎత్తున. మీరు తవ్వుకున్న గుంతల మీరు పడినరు. బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే చెప్పించి భారతీయ జనతా పార్టీని తగ్గించాలని మీరు ప్రయత్నం చేసిండ్రు. ఇక దాన్ని అందుకొని కాంగ్రెస్ పార్టీ దాని ప్రయత్నంలో ఎక్కడో మూలకున్న కాంగ్రెస్ పార్టీ, ఏనాడు కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతను నిర్మాణం చేస్తే, కేసీఆర్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మేము ఆయన కంటే మించి అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎట్లయినా రావాలని 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి మీరు అన్ని చేసినా కూడా బొటాబొటి ఓట్లతోనే మీరు బయటపడ్డారు, సీట్లతోనే బయటపడ్డారు. మరి ఈ అభద్రతా భావం మీకు ఎందుకు వెంటాడుతా ఉన్నది? వీళ్ళకంతా కూడా ఒక అభద్రతా భావం వెంటాడుతా ఉంది ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. ఆ అభద్రతా భావంతోనే నోటికి వచ్చినట్లా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను వాస్తవంగా రాజకీయంగానే పార్టీల పరంగా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటూ ప్రజల్ని మేము ఓట్లు అడుగుతా ఉన్నాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పర్సనల్ అటాకింగ్ చేస్తా ఉన్నారు డీకే అరుణ మీద. వాళ్ళకి చెప్పుకోనిగా ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీద. పర్సనల్ గా నా మీద మాట్లాడుతూ నన్ను అవమానపరిచే విధంగా, ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లలా మాట్లాడుకుంటూ ఈరోజు దొరసాని అంట ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు ఆయన? గద్వాలలో కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచేటోళ్ళమే, దొరసాని వచ్చి ఓట్లన్నీ తీసుకుపోయి అల్లుని కేపించిందంట. అయ్యా ఫస్ట్ థింగ్, దొరసాని అన్నందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. దొరసాని అనే మాట వాడినందుకు నువ్వు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలి. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుని నేను ఇంకా పోరాటం చేస్తున్నటువంటి భావిస్తుంటే, ఇంకా వ్యక్తిగతంగా నేను అటాక్ చేస్తా వ్యక్తుల మీద అంటే చూస్తూ ఊరుకొని అరుణమ్మ సిద్ధంగా లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రానికి, మర్చిపోవద్దు. తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతామని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో, పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తిట్టినట్ట నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించిండ్రో ఆడికే పంపిస్తా. ఇంకా నేను ప్రతిపక్ష నాయకుల లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంట్ నుంచి, కొడంగల్ నుంచి నిన్ను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంట్ సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏందో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు,
మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది, నువ్వు సాధించిన సాధన ఏంది, నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినవు, ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు, ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు, ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు చెప్పు జరా. నువ్వు చేసినావా, నీ అభ్యర్థి చేసిండా, ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తి అర్హత కూడా మీకు ఎవరికి లేదు. డీకే అరుణమ్మ పేరు తీసి అర్హత కూడా మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. నువ్వు గెలిస్తేనేమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడిచ్చిండు. ఎన్నికలు అంటేనే ఒకరిని ఓడిస్తారయ్యా, ఒకరిని గెలిపిస్తారయ్యా. రాజకీయం నిలవదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు నాకు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు తెలివి లేని మాటలు మాట్లాడొద్దని దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినా. మా జిల్లా అభివృద్ధి చెందుతుందని. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం మా సిద్ధాంతం పరంగా మాట్లాడుతా ఉన్నాం. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పుడా? అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే డీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్లకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్లకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు కొడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళిండు ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక్కడ ప్రజలంతా కూడా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీరు చిల్లర రాజకీయాలు ఏందయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి. అరే ఓట్లంట, నోట్లంట, కోట్లంట. అరే నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసినావు? ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓటు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటిచ్చి కాదా? ఏంది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరినీ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో కుమ్ముక్కైను. సిగ్గుండాలా మాట్లాడనీకే మీకు? నీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు. ఈ జిల్లాకి ఎవ్వరేం చేయలేదు. పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్లు, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ జిల్లాకేం ఒరగబెట్టలే. ఈరోజు జిల్లా మీద ఎవరికైనా ప్రేమ ఉంది మీకు చెప్పండి. నాకు మీకేం అనుబంధం ఉంది పాలమూరుతో? మీ అనుబంధం ఏం చెప్పండి నాకు ఒకసారి. మీ అనుబంధం ఏమి, నా అనుబంధం ఏమి ఒకసారి చెప్పండి. ఈ జిల్లాలో రైతాంగం కోసం, కరువు జిల్లాలో రైతులకు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారని పోరాటాలు చేసి, పాలమూరులో ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి, ఒక ఆడబిడ్డనైనా గద్వాల నుంచి హైదరాబాద్ దాకా ఒకదాన్నే ప్రజలతో మమేకమై నడిచిన పాదయాత్రలు చేసి ప్రాజెక్టులను తీసుకొచ్చిన పాలమూరు జిల్లాకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇప్పించిన కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా వీటన్నిటిని ప్రారంభం చేయించిన నువ్వు ఎక్కడున్నావు? ఆనాడు మీ క్యాండిడేట్ ఎక్కడున్నాడు? నువ్వు ఎక్కడున్నావు? పనిచేసిన జిల్లాలో ఏమైనా ప్రాజెక్టుల కోసం? మాటలు చెప్తే సరిపోదు, ప్రజలు కూడా నమ్మేలాగా ఉండాలి. ఏదైనా మాట్లాడితే 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రి మోదీ అధికారంలో ఉండి మహబూబ్నగర్కి ఏం చేశారో చెప్పాలంట. నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు కదా, నువ్వు మల్కాజిగిరికి ఏం చేసినావు? ఏమేం తెచ్చినావు? నీ సొంతంగా ఏం తెచ్చినావు చెప్పు. ఆడ అభివృద్ధి నరేంద్ర మోదీ గారు చేసింది కాకుంటే, ఈ పాలమూరులో కొత్త రైళ్లు నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, కొత్త రైల్వే లైన్లు నరేంద్ర మోదీ గారు చేసినవి కాకుంటే, నేషనల్ హైవేస్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, ఈడ వేస్తున్నటువంటి పెద్ద పెద్ద రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి కాకుంటే, చించోలి రోడ్డు కానీ, మహబూబ్ నగర్ నుంచి రాయచూరు పోతున్నటువంటి రోడ్డు కానీ, కల్వకుర్తి రోడ్డు కానీ, అక్కడ సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కానీ, అనేక ప్రతిపాదనలు ఇచ్చిన పాలమూరు జిల్లాకు సంబంధించి రోడ్ల గురించి కూడా. అవన్నీ జిల్లాకు ప్రతి ప్రాంతంలో రోడ్ల సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన బరాబర్ వాటి అన్నింటి ప్రపోజల్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం
పట్టించుకోకుండా వాళ్ళ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రపోజల్ ఎక్కువ పంపించుకున్నాం. మేము ప్రపోజల్ పంపించి వాటన్నిటిని అప్రూవ్ చేయించుకున్నాం. రేపు ఎంపీగా ఈ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటటువంటి ఒక నమ్మకం మాకుంది, విశ్వాసం మాకుంది. నువ్వేం చేసినావు చెప్పరాదు? మీరు 500 ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చింది చెప్పండి నాకు ఒకసారి లెక్క చెప్పు. ఎంతమందికి ఇచ్చింది ఇప్పటిదాకా మీరు సిలిండర్? పెద్ద సభలు పెట్టి ఒక సిలిండర్ పెట్టి ఒక ఆమెకి ఇచ్చి కాగితం ఇస్తే ఎంతమంది కింద ఇచ్చింది ఇప్పటిదాకా నాకు లెక్క చెప్పండి. 200 యూనిట్ల కరెంటు బిల్లులు ఫ్రీ, జీరో బిల్లులు ఎంతమందికి వచ్చినాయి ఇప్పటిదాకా? జీరో బిల్లు నాకు చూపించండి. ఏ గ్రామాల్లో కూడా నాకు చెప్పలేదు జీరో బిల్లులు వస్తున్నాయి, మేము పైసలు కడతలేమని. మరి మీకెవరు చెప్పిండ్రో? మీరు ఎవరికి ఇచ్చిండ్రో అది మాకు చెప్పండి. మరి ఎవరికి ఇచ్చిండ్రో? మీరు కేవలం 6 గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండ్రు తప్ప మీరు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఎందుకేలా మీకు ఓటు? ఈ ఓటు మీకు ఎందుకేలా? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికే మీకు ఓటు వేసిండ్రు. ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత మీది. మీరు అంటున్నారు 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఎవరో ప్రధానమంత్రి ఇలా చూపించమనండి. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఫోటో కూడా లేదు వాళ్ళు ఇచ్చారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు. మరి వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో వాళ్ళ క్యాండిడేట్ ఫోటో ఉండాలి కదా. మామునారు చుట్టుముట్టు జడ్చర్ల ఎక్కడ చూసినా ఈ హోర్డింగ్లు కనబడతాయి మీకు. మరి ఈ హోర్డింగ్లల్లా రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు లేదు? మీ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి ఫోటో ఎందుకు లేదు? జవాబు చెప్పాలా దీనికి. అంటే మీకు అసలు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. మీకు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. ఓటు ఎవరికి వేయాలయ్యా? ఎందుకు వేయాలయ్యా? ఎవరి కోసం వేయాలయ్యా? ఈడ ఓడిపోతే నీ కుర్చీ ఏమైనా పీకేస్తామని చెప్పిండ్రా వాళ్ళు? అంటే నీ కుర్చీ పీకేస్తారనే భయానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఉండొద్దా? నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి మేలు చేయొద్దా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగొద్దా? నువ్వే కదా ప్రధానమంత్రి దగ్గర పోయినావు. తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించండి ప్రధానమంత్రి గారు నువ్వే పోయినావు కదా. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకరించకపోతే తెలంగాణ మనుగడనే కష్టం, అభివృద్ధి లేదని చెప్పినావు కదా. నేను కొట్లాడను, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తా అని చెప్పినావు కదా. మరి పూటకొక మాట ప్లేట్ ఫిరాయించాలి. ఇది ఎక్కడ రాజకీయమయ్యా? కొత్తగా చూస్తున్నాను నీ దగ్గర. నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడినే ఉంటారు. పొద్దున ఒకటి చెప్తావు, సాయంత్రం ఒకటి చెప్తావు. ఫార్మాసిటీని తీసేస్తా అని చెప్తుంది, తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ ఉంటుందని చెప్తుంది. అట్లా పూటకొక మాట మాట్లాడి తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా అసలు ఈ 6 గ్యారెంటీలు అనేటివి చెయ్యలేమని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలు అయితే అన్నాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు. పసి పిల్లగాని అడిగినా చెప్తారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరైతారంటే నరేంద్ర మోదీ గారు అవుతారని. అంటే ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీనే లేదు దేశంలోన. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. మరి ఇవన్నీ కూడా ఏదైనా మాట్లాడితే ఒక మాట పద్ధతి ఉండాలి. ఇంకా వారు ఏం మాట్లాడతారు? ఇంకా వాల్మీకులను కూర్చోబెట్టుకున్నాడు ముందల. వాల్మీకులను కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎస్టీల జాబితాలో కలపాలని పాపం పోయిండ్రు. మా గద్వాల ప్రాంతం నుంచి యలంపూరు నారకందు నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి మా ప్రాంతంలో పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరినో పాపం ఓట్ల కోసం పిలిపించుకున్నట్టున్నాడు. పోయిండ్రు. ఎందుకంటే ఓట్లు ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తే వాల్మీకి చేస్తామని చెప్పడానికి పిలిపించుకున్నట్టుంది పాప నాయకులు అక్కడ. కానీ అక్కడ హామీ ఏమో ఇస్తలేడు. అది ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక్కడ వాల్మీకులను మాట్లాడమని చెప్తున్నారు. వాళ్ళకు మైక్ ఇవ్వద్దు, వాళ్ళకి మైక్ ఇస్తే ఉపసారం చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలేమేమని చెప్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి మైక్ ఇస్తే ఏదేదో మాట్లాడతారు, వాళ్ళకి ఇవన్నీ ఏం హామీలు ఇవ్వలేమని, ఇది కాంగ్రెస్ పార్టీ మనం ఏమని చెప్తే చేయలేమనేటటువంటి మాట ఆయన నోటికెళ్ళి చెప్తారు. అది మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈరోజు ఊకేదో నోటికి వచ్చేది మాట్లాడితే చాలు, పర్సనల్ అటాక్ చేస్తే చాలు, పర్సనల్ అటాక్ చేస్తే మేము ఏదో పెద్ద అయిపోతాము. డీకే అరుణమ్మ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంది. డీకే అరుణమ్మ అంటే ప్రజల కోసం పని చేసేటటువంటి ఒక నమ్మకం ప్రజల లోపల ఉంది. కాబట్టి ఆమెనే అటాక్ చేద్దాము. పాలమూరు రంగారెడ్డి కోసం మీరు చేసిన కృషి ఏందో చెప్పండి. మాట్లాడితే నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చిన 2014లో అని చెప్తున్నారు. ఎస్, ఒకవేళ హామీ ఇచ్చినుంటే ఆ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి
ఈ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిజైన్లు ఒకటేనా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ పార్లమెంటు సెగ్మెంట్ లో పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టుకు సర్వే కోసం ఆదేశించిండ్రు. మరి ఈరోజు ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనేటటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తయారు చేసింది. మరి ఇప్పుడు ఎక్కడుందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నామో మళ్ళీ అక్కడి నుంచే పాలమూరు రంగారెడ్డిని జురాల కాడ నుంచి తీసేసి అక్కడ తీసుకుపోయినప్పుడు మీ నోర్లన్నీ ఏమైనాయి? మూగమైనాయి. ఆ రోజు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉండాలో మీకు సోయలేదా? అరుణమ్మ ఒక్కతే పోరాటం చేసింది. జిల్లాలో ఎవరు పోరాటం చేసింది చెప్పండి? మీరు చెప్పండి, ఎవరు పోరాటం చేసిండ్రు? జూరాలకు వెళ్ళి కావాలని అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో పోయి గొడవ పెట్టుకున్నా. మీరు ఎవరన్నా వచ్చిండ్రా? ఎవరన్నా ఉన్నారా? ఏదో మీడియాలో మాకు ఇష్టం ఉన్నట్లు ముఖ్యమంత్రిని కాబట్టి నేను మాట్లాడతా కేసీఆర్ లాగానే, నేను మాట్లాడింది ప్రజలు నమ్ముతారు అనుకొని మాట్లాడితే సరైంది కాదు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు కమిట్మెంట్ ఉంటే జిల్లా యొక్క అభివృద్ధి పైన పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఓకే చేయి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వు, దానికి కేంద్రం నుంచి నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రెడీగా ఉన్నావా? దానికి రెడీగా ఉంటే రేపు మాట్లాడు. ఈ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు డీకే అరుణమ్మ పాటుపడింది. భవిష్యత్తులో కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తామని ప్రతి ఒక్కరు గ్రామాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు పార్లమెంట్, మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాలంటే డీకే అరుణమ్మను గెలిపించాలని వాళ్లే గ్రామాన చెప్తా ఉన్నారు. దేశంలో నరేంద్ర మోదీ ఉండాలి, ఇక్కడ డీకే అరుణమ్మ ఉండాలని ఈరోజు గ్రామాల ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం డీకే అరుణమ్మ కట్టుబడి ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలంతా మరోసారి మీడియా ద్వారా మరి మీ అందరూ కూడా ఆశీర్వదించండి. తప్పకుండా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉంటూ ఈ యొక్క ప్రాంతం అభివృద్ధికి విద్య, వైద్యం, రైల్వే మార్గాలు, రోడ్డు మార్గాలు, స్కిల్ డెవలప్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మన పాలమూరు యూనివర్సిటీని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందించడంలో కానీ అన్ని రంగాల్లో ఈ యొక్క పాలమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి పర్సనల్ విమర్శలు మానుకోవాలని రేవంత్ రెడ్డి గారిని మీడియా ద్వారా మరొకసారి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తూ, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే ఇటువంటి భాష మాట్లాడేమో అనుకున్నాం. ఎందుకంటే ఒక హుందాగా ఉంటాడని చెప్పి భావించినాం. కానీ హుందాతనము ఇంకా అబ్బినట్టు లేదు. వయసుతో పాటు హుందాతనం పెరగాలి. మేము కూడా ఒకప్పుడు చాలా గట్టిగా అందరి ఎవరు ఎట్లొచ్చినా ఏమొచ్చినా మాట్లాడినాం. కానీ నేను కూడా ఏదైనా మాట్లాడగలను, ఏదైనా అనగలను. ఓటుకు నోటు కేసు గురించి కూడా నేను చాలా మాట్లాడగలను. ఎంత నీతిపరులో ఎవరెంత నీతిపరులో కూడా చెప్పగలను. కానీ పర్సనల్ అటాకింగ్స్ అని మంచివి కావు రాజకీయాలు అనే ఒక దీంతో అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. మీరు కూడా అదేటటువంటి అలవాటును చేసుకుంటే మంచిదని చెప్పి మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్నా.